friends, welcome to my YouTube channel. Today we are going to discuss about the Athran Goblet, which is of 8th class B reading, and we have already discussed the story of Ikat, that is A reading of 8th class 6th unit. So now we will see the B reading of 8th unit from 8th class, that is Athran Goblet. So what is goblet actually? సో గాబ్లెట్ అంటే ఏంటిది అంటే, సో ఇక్కడ ఉంది కదా ఈ పిక్చర్, దీన్ని మనం గాబ్లెట్ అంటాం. ఓకే, చాలా మంది వైన్ తాగుతూ ఉంటారు. దీంట్లో ఇది పొడవుగా ఉండి పైన ఒక బౌల్ షేప్లో ఉంటుంది, దాన్ని మనం గాబ్లెట్ అంటాం. ఓకే, సో అండ్ ద థీమ్ ఆఫ్ ద యూనిట్ ఈస్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఎర్లియర్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఇకత్, స్టోరీ ఆఫ్ ఇకత్. సో అక్కడ మనకి ఆర్ట్ అంటే ఏంటిది, కల్చర్ అంటే ఏంటిది, ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ యూ. ఆర్ట్ అంటే అది మనకి సొంతంగా వచ్చేది, లైక్ డాన్స్, మ్యూజిక్, సింగింగ్ అలాంటివి, అండ్ పెయింటింగ్ ఆల్సో. కల్చర్ ఏంటిది అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ ట్రెడిషన్స్, మన సంస్కృతి సంప్రదాయాలు. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు అన్ ఆర్ట్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట, హూ ఈజ్ మేకింగ్ పాట్స్ హియర్. So we can see in this picture one person is making pots with clay by twirling the wheel. ఓకే, ఈ వీల్ని తిప్పుతూ ఒక మట్టితో కుండల్ని తయారు చేస్తున్నాడు అనమాట. దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఎ పర్సన్. ఇది ఈ పర్సన్ యొక్క కళ అనమాట, ఐ మీన్ ఆర్ట్. సో ఈ గాబ్లెట్ని అతను ప్రిపేర్ చేసేటప్పుడు అది ఎంత ఫీల్ అయిందో దాని ఫీలింగ్సే మనకి ఇక్కడ ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అండ్ ద రైటర్ ఆఫ్ ద పోయం ఈజ్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. ఓకే, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. సో మనకి ఇక్కడ ఈ పోయం రాసింది హరీంద్రనాథ్ చటోపాధ్యాయ అనమాట. సో ఇక్కడ ఈ పోయంలో మనకి గాబ్లెట్ మట్టి నుంచి అది ఒక గాబ్లెట్ లాగా రెడీ అయ్యేటప్పుడు అది ఎంత బాధపడిందో దాని ఫీలింగ్స్ ఏంటిదో ఇక్కడ మనకి పోయెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో నౌ విల్ గో టు ద పోయం. ఓ సైలెంట్ గాబ్లెట్, రెడ్ ఫ్రమ్ హెడ్ టు హీల్, how did you feel when you were being twirled upon the potter's wheel before the potter gave you to the world? సో ఇక్కడ ఈ పర్సన్ ఈ గాబ్లెట్ని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట, అంటే అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ ఈ గాబ్లెట్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని అంటే, ఓ సైలెంట్ గాబ్లెట్ అంటే అది మాట్లాడలేదు కదా మనలాగా, మనుషుల్లాగా. సో దాని ఫీలింగ్స్ దానికి ఉంటాయి, కాకపోతే పర్సన్ అడుగుతున్నాడు, యూఆర్ రెడ్ ఫ్రమ్ హెడ్ టు హీల్, నువ్వు పై నుంచి కింది వరకు, తల నుంచి కాళ్ళ వరకు నువ్వు రెడ్గా ఉంటావు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. when you were being twirled upon the potter's wheel before the potter gave you to the world. సో ఈ పాటర్ నిన్ను ఈ వరల్డ్కి ఇవ్వకముందు, అంటే నువ్వు మట్టిలాగా ఉన్నప్పుడు, అంటే నువ్వు మట్టి నుంచి గాబ్లెట్ లాగా రెడీ అవుతావు కదా, అంతకు ముందు ఈ పాటర్ అనే అతను నిన్ను ఆ వీల్ పైన పెట్టి నిన్ను రౌండ్గా, ట్వర్లింగ్ అంటే తిప్పడం అనమాట, రౌండ్గా తిప్పడం. సో ఇది తిప్పుతూ నిన్ను రెడీ చేస్తాడు కదా, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. ఓ సైలెంట్ గాబ్లెట్, రెడ్ ఫ్రమ్ హెడ్ టు హీల్, ఓ సైలెంట్ గాబ్లెట్ నువ్వు పై నుంచి కింది వరకు రెడ్గా ఉంటావు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు. వెన్ యూ వేర్ బీయింగ్ ట్వర్ల్డ్ అపాన్ ద పాటర్స్ వీల్, నువ్వు పాటర్ వీల్ పైన, అంటే ఈ వీల్ పైన అతను తిప్పుతున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ వరల్డ్కి నువ్వు రాకముందు, అంటే ఈ తిప్పే ప్రాసెస్లో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇతను అడిగిన క్వశ్చన్కి గాబ్లెట్ ఇక్కడ ఆన్సర్ చేస్తుంది. దట్ ఈస్ అ సెకండ్ స్టాన్జా హియర్. ఐ ఫెల్ట్ ఎ కాన్షియస్ ఇంపల్స్ ఇన్ మై క్లే టు బ్రేక్ అవే from the great potter's hands that burned so warm. I felt a vast feeling of sorrow to be cast into my present form. సో ఇక్కడ గాబ్లెట్ ఏమని ఆన్సర్ చేస్తుంది అంటే, ఐ ఫెల్ట్ ఎ కాన్షియస్ ఇంపల్స్ ఇన్ మై క్లే టు బ్రేక్ అవే. కాన్షియస్ ఇంపల్స్ అంటే డిజైర్ టు ఫీల్ సంథింగ్ అనమాట. ఓకే, ఇక్కడ అది ఏం ఆన్సర్ చెప్తుంది అని అంటే, నన్ను ఒక మట్టి నుంచి, ఐ మీన్ క్లే నుంచి నన్ను గాబ్లెట్ రెడీ చేయడానికి పాటర్ ముందు దాన్ని తీసుకున్నప్పుడు నేను చాలా, అంటే విరిగిపోయినా, అంటే ఒక మట్టి ఒక గడ్డలాగా ఉంటుంది కదా, దాన్ని మట్టి సపరేట్గా దానికి కావాల్సినంత తీసుకొని రావాలి అంటే దాన్ని బ్రేక్ చేయాలి కదా. సో అలా బ్రేక్ చేశాడు అనమాట పాటర్ నన్ను ఫస్ట్. ఫ్రమ్ ద గ్రేట్ పాటర్స్ హ్యాండ్ దట్ బర్న్ సో వార్మ్. సో అది నన్ను అలా పాటర్ నన్ను తిప్పేగన ముందు అతని చేతుల్లో నన్ను పట్టుకున్నప్పుడు నాకు చాలా వేడిగా అనిపిస్తుంది.
I felt a vast feeling of sorrow to be cast. I felt vast అంటే ఇక్కడ లైక్ గ్రేట్, హ్యూజ్, హెవీ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి అనమాట. బిగ్. సో ఇక్కడ నేను ఎలా ఫీల్ అయినానంటే నాకు చాలా చాలా ఎక్కువ బాధ వేసింది. అతను నన్ను మట్టి నుంచి గాబ్లెట్ ఫామ్కి తీసుకురావడానికి అతను ఎంత కష్టపడ్డాడో అంతే ఎక్కువ బాధ నేను కూడా పడ్డాను అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ పర్సన్ ఏం అడుగుతాడు, నువ్వు పై నుంచి కింది వరకు రెడ్గా ఉంటావు కదా, అండ్ పాటర్ నిన్ను ఈ వీల్ పైన తిప్పుతూ తిప్పుతూ నిన్ను రెడీ చేస్తాడు. సో ఈ వరల్డ్కి రాకముందుకు నువ్వు ఎలా ఫీల్ అయినావు అంటే మట్టి పైన తిరిగే అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయినావు అని అడుగుతాడు. సో ఇక్కడ గాబ్లెట్ ఏమని ఆన్సర్ చేస్తుంది మనకి అంటే, నేను అతను నన్ను బ్రేక్ చేసినప్పుడు అంటే మట్టి ముద్దలో నుంచి కొంచెంగా అతను నన్ను తీసుకొచ్చినప్పుడు నాకు చాలా బాధేసింది. అండ్ అతని చేతిలో నన్ను పట్టుకున్నప్పుడు నన్ను ఏదో కాలుస్తున్నట్టు ఉండే, ఇంకా నాకు చాలా వేడిగా అనిపించింది, నాకు చాలా చాలా బాధేసింది. ఎందుకంటే అంటే నన్ను అతను తీసుకొని వచ్చి ఇంకేదో చేసేస్తాడు అని నాకు భయము. నేను ఈ ప్రెజెంట్ ఫామ్కి రాకముందుకు నాకు చాలా బాధ వేసింది అని ఇక్కడ గాబ్లెట్ ఆన్సర్ చేస్తుంది. బిఫోర్ దట్ ఫ్యాటల్ అవర్ that saw me captive on the potter's wheel and cast it into his crimson goblet sleep. I used to feel the fragrant friendship of a little flower whose root was in my bosom buried deep. ఇంకా గాబ్లెట్ ఏం చెప్తుంది అంటే బిఫోర్ దట్ ఫ్యాటల్ అవర్ అంటే నేను చనిపోయే ముందు, ఫ్యాటల్ అవర్ అంటే చనిపోయే ముందు, ఓకే నేను చనిపోయే ఒక 1 hour ముందు పాటర్ అతని వీల్ పైన నన్ను బంధించి పెట్టిండు. అంటే క్యాప్టివ్ అంటే ప్రిజనర్ అనమాట. వీ హ్యావ్ దట్ మీనింగ్ ఇన్ టెక్స్ట్ బుక్ ఆల్సో, వీ కెన్ సీ డౌన్ ఆఫ్ దిస్ పోయం. సో నేను చనిపోయే 1 గంట ముందు నన్ను ఈ పాటర్ ఎవరైతే ఉన్నాడో అతని చక్రం పైన వీల్ పైన నన్ను బంధించి పెట్టిండు అని చెప్తుంది. అండ్ క్యాస్ట్ ఇట్ ఇన్ టు హిస్ క్రిమ్జన్ గాబ్లెట్ స్లీప్. సో ఇంకా దాన్ని ఎలా రెడీ చేసిండు ఆ మట్టిని నన్ను అని అంటే ఒక క్రిమ్జన్ అంటే రెడ్ కలర్, ఆ రెడ్ కలర్ గాబ్లెట్ లాగా నన్ను రెడీ చేసిండు. ఐ యూజ్డ్ టు ఫీల్ ద ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎ లిటిల్ ఫ్లవర్ హూజ్ రూట్ వాజ్ ఇన్ మై బాసమ్ బరీడ్ డీప్. సో ఇంకా అది ఎలా ఫీల్ అయ్యేది ఇంతకు ముందు అది అంటే గాబ్లెట్ అవ్వక ముందు అది మట్టిలాగా ఉండే కదా, ఆ మట్టిలాగా ఉన్నప్పుడు అది ఎలా ఫీల్ అయ్యింది అని అంటే ఆ మట్టిలో నుంచి ఒక రూట్ అనేది బయటికి వచ్చి దాంట్లోంచి ఒక ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్ నుంచి చాలా మంచి స్మెల్ వచ్చేది. అది నేను లోపల అంటే నా లోపల నుంచి వచ్చేది, నేను ఏమంటారు నన్ను చీల్చుకొని వచ్చేది అని చెప్తుంది. ఏదైనా అంతే కదా, ఇప్పుడు మట్టిలో మనం ఏదైనా వేస్తే దాని రూట్స్ మట్టి లోపలికి స్ప్రెడ్ అయిపోతాయి, పైన ఒక చెట్టు వస్తుంది. అది ఏ చెట్టు అయినా కానివ్వండి, వెజిటబుల్ అయినా సరే ఫ్లవర్ వచ్చి దాంట్లోంచి వెజిటబుల్ వస్తుంది, ఫ్రూట్ అయినా సరే ఫ్లవర్ వచ్చి దాంట్లోంచి ఒక ఫ్రూట్ వస్తుంది. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ నన్ను క్రిమ్సన్ గాబ్లెట్ లాగా రెడీ చేసేసారు. ఇప్పుడు నేను దేనికి యూజ్ అవ్వకుండా అయిపోయినా అని చెప్పేసి ఇక్కడ ఏడుస్తుంది అనమాట. వీ కెన్ సీ ద టీయర్స్ ఆఫ్ దిస్ గాబ్లెట్ హియర్. ఓకే, మట్టి నుంచి నన్ను ఒక పనికి రాని దానిలాగా చేసిండు. అంటే ఇప్పుడు అది ఏమంటుంది, అది ఎలా ఆలోచిస్తుంది గాబ్లెట్ అంటే మట్టిగా ఉన్నప్పుడు అది బతికి ఉంది, అండ్ గాబ్లెట్ లాగా రెడీ చేసినప్పుడు అది చనిపోయింది అన్నట్టు అనమాట. అంటే అది న్యాచురల్గా అప్పుడు కరెక్ట్గా ఉండే, ఇది ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయిపోయింది అన్నట్టు అనమాట. The potter has drawn out the living breath of me and given me a form which is the death of me. సో ఇక్కడ ఇంకేం చెప్తుంది అని అంటే పాటర్ నన్నుగా లేకుండా నన్ను చంపేసి దానికి ఒక గాబ్లెట్ షేప్ ఇచ్చి నన్ను చంపేసిండు అని చెప్తుంది. See, the potter has drawn out the living breath of me and given me a form which is death of me. నేను మట్టిలాగా ఉన్నప్పుడు బ్రతికి ఉన్నా, ఇప్పుడు నాకు ఏదైతే రూపం ఉందో అది నేను చనిపోయిన తర్వాత వచ్చిన రూపం అని చెప్తుంది. My past unshapely natural state was best with just one flower flaming through my breast. సో నేను పాస్ట్లో న్యాచురల్గా ఉన్నా, అదే నాకు చాలా హ్యాపీగా ఉండే, దాంట్లోనే నేను చాలా సాటిస్ఫైయింగ్గా ఉండే. కానీ అప్పుడు నా లోపల నుంచి అంటే నన్ను చీల్చుకొని నా హృదయంలోంచి ఒక ఫ్లవర్ వచ్చినా చాలు అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అలా లేదు, నేను అంతా ఆర్టిఫిషియల్ అయిపోయినా అని చెప్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద గాబ్లెట్ బిఫోర్ మేకింగ్ ఏ potter, before making a goblet. And this poem was written by Harindranath Chattopadhyaya. So we have 3 meanings here: twirl,
ట్వర్ల్ అంటే తిప్పడం, ఆ రౌండ్గా వీల్ ఏదైతే ఉందో అది తిప్పితేనే మనకి ఒక హ్యాండ్తో అతను ఇలా ఇలా అంటున్నప్పుడే మనకి ఆ మట్టి నుంచి ఒక షేప్ వస్తుంది అనమాట. ఆ తిప్పడంని ట్వర్లింగ్ అంటాం. టర్న్ సంథింగ్ రౌండ్ అండ్ రౌండ్. ఫ్యాటల్ అంటే కాజింగ్ డెత్, అంటే ఇంకా డెత్ వస్తుందేమో అనమాట అలా. క్యాప్టివ్ అంటే ప్రిజనర్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద పోయం. Who is I in the poem? Who is speaker in the first stanza? We have some questions here. I అంటే ఎవరు ఇక్కడ, అండ్ హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ ద ఫస్ట్ స్టాంజా అంటే ఫస్ట్ స్టాంజాలో స్పీకర్ ఎవరు. ఓకే, ఫస్ట్ స్టాంజాలో స్పీకర్ ఎవరు? పర్సన్ లైక్ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ. హూ ఈస్ ఐ ఇన్ ద పోయం ఇస్ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ ఓన్లీ. What does the phrase fragrant friendship convey about the goblet's relationship with the flower? సో మనకి లాస్ట్ థర్డ్ స్టాంజాలో మనకి ఫోర్త్ స్టాంజాలో ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ విత్ ఎ లిటిల్ ఫ్లవర్ ఉంది కదా. సో కన్వే అబౌట్ ద గాబ్లెట్స్ రిలేషన్షిప్ విత్ ద ఫ్లవర్. సో అది మనకి ఏం మెసేజ్ని, ఏం వర్డ్ని కన్వే చేస్తుంది గాబ్లెట్కి ఫ్లవర్కి ఉన్న రిలేషన్షిప్ నుంచి. The poem has the expression burn so warm. Does the poet have tender feelings towards the goblet on the earth? What is your opinion? The goblet has certain feelings towards its present life and past life. Which life does it like? Why? సో దానికి అంటే గాబ్లెట్కి ఒక సర్టెన్ ఫీలింగ్స్ ఉండే పాస్ట్ లైఫ్లో, ప్రెసెంట్ లైఫ్లో. సో దానికి ఏ లైఫ్ అంటే ఇష్టం, ఇంకా ఎందుకు ఇష్టం, రీజన్స్. వాట్ కామన్ థింగ్స్ డూ యూ నోటీస్ బిట్వీన్ ద ఎక్స్ప్రెషన్ లివింగ్ బ్రెత్ ఆఫ్ మీ అండ్ న్యాచురల్ స్టేట్? సో ఇప్పుడు న్యాచురల్ స్టేట్కి లివింగ్ బ్రెత్కి మనము ఏం డిఫరెన్సెస్ నోటీస్ చేస్తున్నామో అది వీ హ్యావ్ టు రైట్ హియర్. And I hope you understand the poem. For more videos, please like, share and subscribe my channel. Thank you.